హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు వంకాయ బుర్జీ చేస్తున్నానండి. అదే వంకాయ బైగన్ భర్త అంటారు కదా, అదే. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవి వేసి వేయించేసినాను. వంకాయ ముక్కలుగా తరుక్కొని ఇలా తరుక్కోవాలండి. ఒక చిన్న సైజు పొటాటో వేయాలండి దీంట్లో. మనం పప్పు వేయడం లేదు కాబట్టి బుర్జీలో పుట్టి వంకాయతో చేస్తున్నాము, అందుకని కొద్దిగా స్మాల్ టమాటో వేసుకోవాలన్నమాట. పెద్దది అవసరం లేదు, చిన్నది చాలు. పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు ఇంకా వేసానండి. కొద్దిగా ఒక 2 నిమిషాలు చాలు, ఇది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. వేసి కొద్దిగా వేగిపోయిన తర్వాత పసుపు వేయాలండి. పసుపు, ధనియాల పొడి, ఇది టమాటా ముక్కలు వేస్తాను. బాగా కలుపుకోవాలి. ఎల్లిపాయలు వేసుకోవాలి. ఒక పక్కేమో చారు మరుగుతుంది, రసము. ఒక గిన్నెడు రసం చేస్తున్నాను. వారంలో వీక్లీ వన్స్ ఒకసారి చేసుకుంటూ ఉండే రసం, హెల్త్ పరంగా బాగుంటుందని అన్నీ వేసేసాను. తాళింపు చూపించింది కాబట్టి తాళింపు అంతా వేసాను. ఇప్పుడు కొద్దిగా మరగాలి అది, అదైతే అయిపోయినట్టే. ఇంక సరిపడా ఉప్పు, ఇక్కడ వేసుకోవాలండి. వేసేసి కొత్తిమీర, ఎందుకంటే ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తాం కాబట్టి అన్నీ వేసేయాలండి, వేయాల్సినవన్నీ. చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి. ఇంకొక టమాటాలు వేస్తున్నాను. టమాటాలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. టమాటాలు వేసుకున్నాను. కారం బదులు పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కాబట్టి అవసరం లేదు, మిర్చి కారం పొడి అవసరం లేదండి. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి.
చింతపండు గుడ్డు కూడా వేసుకోవాలి మనం. ఓ 2 స్పూన్ల చింతపండు గుజ్జు. కలుపుకొని ఒక హాఫ్ గ్లాస్ చాలండి నీళ్ళు. మళ్ళీ మనము చింతపండు రసం ఏమి వేయడం లేదు, గుజ్జు కాబట్టి ఇది తిక్కగా ఉంటుంది. కొద్దిగా ఉప్పు అండి. వేయాల్సిన అన్నీ వేసేసాను. ఇప్పుడు ఒక విజిల్కు మూత పెట్టేస్తానండి. తర్వాత ఒక విజిల్ వేసిన తర్వాత చల్లబడిన తర్వాత ఒక తర్వాత మెత్తగా మెదుపుకొని తర్వాత తాలింపు పెట్టాలండి. తర్వాత చూపిస్తాను ఫైనల్ లుక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదిగోండి రసం తెల్లతో వస్తుంది. ఇప్పుడు ఆఫ్ చేసేయాలన్నమాట. ఇది ఎక్కువ పొంగు రాకూడదు అనమాట. ఇది పొంగు వచ్చే సమయానికి ఆఫ్ చేసేయాలి. స్టార్ట్ అయింది ఇప్పుడు. ఇదేండి ఇప్పుడు ఆఫ్ చేసేయాలి. రసం అయిపోయినట్టే. చారు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.